వ్యాప్తంగా నిర్వహించినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఆ నీట్ పరీక్షల్లో 24 లక్షల మంది విద్యార్థులు అప్లై చేసుకొని రాస్తే ఈరోజు లక్షలు కట్టి ఈరోజు కోచింగ్ సెంటర్లో వాళ్ళు కోచింగ్ తీసుకుంటే ఈరోజు మాకేదో జాబ్ వస్తుంది, డాక్టర్లు అవుతామని చెప్పేసి అమ్మా నాన్నలకు భరోసా నిలుద్దా అని చెప్పేసి వాళ్ళు చదువుకుంటే ఈరోజు దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఒక్క పేపర్ వచ్చేసి 30 లక్షల రూపాయలకు అమ్ముకొని ఈరోజు దేశంలో ఉన్నటువంటి నీటి విద్యార్థులకు అన్యాయం చేసినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. వానికి చదివే రాదు, చదువు రానప్పుడు 30 లక్షలు పెట్టి పేపర్ కొంటాడు. అట్లా పేపర్ కొనడం వల్ల 24 లక్షల మందికి అన్యాయం చేయడమే కాకుండా వాడు అడ్డదారిలో డాక్టర్ అయి ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రజల ప్రాణాలతో కూడా చెలగాట మారేటువంటి పరిస్థితి ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. అందుకనే ఏదైతే నీట్ పరీక్షల్లో అవకతవకలు జరిగినాయి, ఈరోజు ప్రాథమిక విచారణలు కూడా సిట్టింగ్ జడ్జి కూడా ఈరోజు నీట్ పరీక్షలు అవకతవకలు జరిగినాయి, పేపర్ అమ్ముకున్నారని చెప్పేసి ఈ దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం చెప్పినా కూడా ఇప్పటి వరకు బీజేపీ ప్రభుత్వం వారి మీద చర్యలు తీసుకోకుండా వారిని జైల్లోకి వేయకుండా ఈరోజు విద్యార్థుల జీవితాలతో చెలగాట మారుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. తక్షణమే ఏదైతే నీట్ పరీక్షల్లో అవకతవకలు జరిపినటువంటి బాధ్యులను కఠినంగా శిక్షించాలి. అరే ఈ దేశంలో సమర్థవంతంగా నిర్వహించలేని నీట్ పరీక్షలు కేంద్ర మంత్రి ఉంటే ఉండు, లేకపోతే రాజీనామా చేయ, కానీ విద్యార్థుల జీవితాలతో చెలగాట మారితే సహించేది లేదని చెప్పేసి ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, పీడిఎస్ ఇతర విద్యార్థి సంఘాలుగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. అదే ఈరోజు డోర్నాకల్ మండల కేంద్రంలో గత 30 సంవత్సరాల నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు డోర్నాకల్ మండలంలో జూనియర్ కళాశాల లేదు. ఇక్కడ 10th చదువుకోగానే ఇతర మండలాలకు వెళ్లాల్సి వస్తుంది. ఈ డోర్నాకల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు జూనియర్ కళాశాల లేకపోవడం అనేది తీవ్ర బాధాకరం. ఇప్పుడు గెలిచినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొంచెం ఆలోచించి ఇక్కడ డోర్నాకల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు, నూతన జాతీయ విద్యా విధానం రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్టులను, అధ్యాపక బృందాన్ని, ఎంఏ పోస్టులను, డిఓ పోస్టులను మొత్తం కూడా భర్తీ చేయాలని, అదేవిధంగా నేషనల్ టెస్ట్ ఏజెన్సీ వాళ్ళని కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.